ఫ్రెండ్స్ డెమో అయితే చూసారా? వీడియో ఎందుకు చేశా అంటే మన సబ్స్క్రైబరే సెండ్ చేసినారు. డైలాగ్ ముందనేది నేనైతే బీజీఎం యాడ్ చేసిన చాలా సింపుల్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదేవిధంగా మీకైతే బీక్మర్ ప్యాడ్ సెపరేట్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చేసింటాను. అక్కడికెళ్ళి గాని అవి ప్రాబ్లమ్ లింక్ అని ఇచ్చేసింటాను. ఆ వీడియో అయితే చూడండి ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు అదేవిధంగా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అలా క్యూఆర్ కోడ్ చూసి కానీ ఈ ఎడిట్ అయితే చేసుకోండి. ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అనేది మీకైతే అన్నీ ఈ సాంగ్‌లో కానీ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అలర్ట్ మెషిన్‌లోను కానీ ఐడీలో పెట్టేసిన చూడండి. అక్కడికెళ్ళి కానీ చూడాలి. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్‌లో పంపించండి నేను చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మీకు అలర్ట్ మెషిన్ యాప్ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇది ఐల్లో పెట్టేసిన యాప్ లింక్ అయితే అక్కడికెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొవైడర్‌లోకి వచ్చేసి ఇలా బీక్మర్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని టెస్ట్‌కి అయితే యానిమేషన్ అయితే మళ్ళీ చెప్తాను. ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 9.40 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకుని లాంగ్ వచ్చేసి టెస్ట్ పైన అయితే పెట్టేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బాగా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఆన్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో పైన అయితే పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బాగా ట్రిమ్ చేసుకునండి. ఆన్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో అయితే పైన అయితే పెట్టేసుకున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఎక్స్ట్రా బాగా ట్రిమ్ అయితే చేసుకునండి. ఇలా ట్రిమ్ చేసుకొని ఇలా మళ్ళీ అయితే ఇక్కడైతే పెట్టేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ వచ్చేసి 70.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా బాగా ట్రిమ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా చేసుకొని ఎక్స్ట్రా బాగా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా బాగా ట్రిమ్ అయితే చేస్తాను. ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ మీద క్లిక్ చేసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది. టెస్ట్కి అయితే మీరు ఏం చేయాలంటే మన పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీలో ఎత్తేసేయండి. కాపీలో ఎత్తేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బీక్మర్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ ఉంటుంది కదా, స్టార్టింగ్ టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ మీకు క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అయితే. మళ్ళీ దీనికి పేస్ట్ అయితే చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇలా ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. టెస్ట్ మొత్తాన్ని ఇలా 1 బై నిదానంగా ఇలా స్కిప్ చేసుకున్నట్టయితే చూసుకొని ఇలా అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇలా మీకు కలర్స్ చేంజ్ కావాలంటే కలర్స్ కానీ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాం. కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి రెడ్ అయితే పెట్టేస్తుంది. ఇలా అయితే పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయినా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే పేస్ట్ అయితే చేయండి లాస్ట్ వరకు. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మొత్తానికి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ కానీ పేస్ట్ అయితే చేయండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా అయితే నిదానంగా పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇలా ముందుకు అయితే స్టోర్ పేసి ఇలా టెస్ట్ మీకు క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. టెస్ట్ మొత్తానికి అయితే ఇలా అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మౌంట్ హౌస్ వెళ్ళి కీ యానిమేషన్ ఇందులో చూసుకున్నాడు. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసేయండి 9.40 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇలా పేస్ట్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఉంటే టైమింగ్ అనేది ఇలా ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే వచ్చేస్తుంది. 3 డాట్స్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా అయితే చేసుకోండి.
ఇలా పేస్ట్ స్టైల్స్ వచ్చేసేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ కలగకుంటే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ అయ్యింది ఫుల్ స్క్రీన్ అయితే అవసరం లేదు. మళ్ళీ ఈ ఫోటో కానీ పేస్ట్ స్టైల్స్ వచ్చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. అది చేసుకొని అడ్జస్ట్మెంట్ కాలేకున్నా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫింగర్స్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేకపోతే ఫుల్ స్క్రీన్ అయినా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 17.05 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేస్ట్ మళ్ళీ ఇలా పేస్ట్ అయితే చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్ పక్కన సేవ్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాడు. జై హింద్.